ఆ తల్లి కుటుంబాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దింది. పిల్లలను ఉన్నతంగా పెంచింది. బిడ్డల అభ్యున్నతి కోసం సర్వం త్యాగం చేసింది. కష్టసుఖాల్లో భర్తకు తోడు నీడగా నిలిచింది. ఆ కుటుంబానికి అన్ని విషయాల్లోనూ తానే అండదండగా ముందుకు నడిపించింది. అటువంటి భార్య దూరమైతే ఆ భర్త బాధ వర్ణనాతీతం. ఎంతో ప్రేమగా పెంచిన తల్లి దూరమైతే ఆ బిడ్డలు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తల్లి మీద ప్రేమతో తల్లిని మర్చిపోలేక ఓ కూతురు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తల్లిపై ఇంత ప్రేమను కనబరిచే బిడ్డలు కూడా ఉన్నారా అన్న చర్చకు కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ చుట్టిగుంట సమీపంలో నివాసముంటున్న మండవ కుటుంబరావుకు 40 ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహమైంది. వ్యవసాయం, ప్రకృతి సేద్యంపై మమకారంతో కుటుంబరావు తన కుమార్తెకు సస్య అని పేరు పెట్టాడు. అంతేకాదు ఆయన నివాసాన్ని కూడా సస్యక్షేత్రంగా మార్చారు. నిత్యం బంధుమిత్రుల రాకతో సందడిగా ఉండే ఇంట్లో ఏడాదిన్నర క్రితం అన్నపూర్ణమ్మ అకాల మరణం చెందింది. దీంతో ఒక్కసారిగా ఆ ఇల్లు మూగపోయింది. భార్య మీద విపరీతమైన ప్రేమ ఉన్న కుటుంబరావు భార్య పోయిన బాధ నుండి ఇప్పటివరకు కోలుకోలేదు. నిత్యం ఆమె జ్ఞాపకాలతో జీవనం సాగిస్తున్నాడు. విధి ఆడిన వింత ఆటలో బలైపోయిన భార్యను కోల్పోయి తండ్రి పడుతున్న వేదనను చూసిన కుమార్తె సస్య తండ్రి కోసం ఏమైనా చెయ్యాలని భావించింది. తల్లిని మర్చిపోలేక తల్లి అన్నపూర్ణమ్మను పోలినట్లుగా ఉండే విగ్రహాన్ని తయారు చేయించి తండ్రికి బహుమతిగా ఇచ్చింది. అమ్మలేని లోటు తీర్చడం కోసం ఆ విగ్రహాన్ని చూసుకుని కాస్త ఓదార్పు పొందాలని ఆ కూతురు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయిన తల్లి అన్నపూర్ణమ్మ గుర్తులను మర్చిపోలేక ఆమె కుమార్తె సస్య సిలికాన్ వ్యాక్స్తో తల్లి నిలువెత్తు విగ్రహాన్ని చేయించింది. ఇక ఆ విగ్రహాన్ని తల్లి పుట్టినరోజు సందర్భంగా తండ్రికి అందించింది. తల్లి లేక ఒంటరిగా జీవిస్తున్న తండ్రికి అచ్చం తల్లి మాదిరిగా ఉన్న విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిన కూతురు అమ్మ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులందరినీ పిలిచి నిర్వహించింది. అచ్చం మనిషిలానే అన్నపూర్ణమ్మే వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఉన్న విగ్రహాన్ని చూసిన కుటుంబ సభ్యులందరూ అన్నపూర్ణమ్మ తిరిగి వచ్చిందంటూ సంతోషపడుతూ ఆమె విగ్రహంతో కలిసి ఫోటోలు దిగారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చెమర్చిన కళ్లతో ప్రతి ఒక్కరూ ఆమె విగ్రహాన్ని చూశారు. భార్య పోయిన బాధలో ఉన్న తనను ఓదార్చడం కోసం బిడ్డ చేసిన పనికి తండ్రి సంతోషం వ్యక్తం చేస్తుండగా అమ్మ మీద ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేసిన కూతురుని బంధుమిత్రులందరూ అభినందిస్తున్నారు. తన భార్య విగ్రహాన్ని చూసుకుంటూ అన్నపూర్ణమ్మ భర్త ఆమెతో గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సాధారణ విగ్రహాల మాదిరిగా కాకుండా మట్టి విగ్రహానికి మైనం పోసి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేశామని, 40 రోజుల్లోనే ఈ విగ్రహానికి రూపమిచ్చామని విగ్రహాన్ని తయారు చేసిన శిల్పులు వెల్లడించారు. ఏది ఏమైనా ఉరుకుల పరుగుల జీవితంలో బ్రతికున్న తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలున్న నేటి రోజుల్లో అకాల మరణం చెందిన తల్లి కోసం ఆమె మీద ప్రేమతో ఆ కూతురు చేసిన పని అందరి ప్రశంసలను అందుకుంటోంది. రక్త సంబంధాలకు, మానవ అనుబంధాలకు నిజమైన అర్థం చెబుతోంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన తల్లిని చంపిన కేసులో నిందితురాలైన కీర్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉంది. అయితే ఈ కేసులో ఆమెను విచారించేందుకు పోలీసులు చేసిన రిక్వెస్ట్కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆమెను 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు కీర్తిని మంగళవారం ఉదయం భద్రత నడుమ హైత్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం విచారణకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే జైల్లో ఆమెను కలిసేందుకు తండ్రి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు రాకపోగా ఆమె మేనత్త, మేనమామలు ఒకసారి ములాఖత్లో కలిశారు. హైత్నగర్ పిఎస్ పరిధిలోని మునగనూరులో నివాసముండే కీర్తి డిగ్రీ చదువుతోంది. తొలినాళ్ల నుంచి విచ్చలవిడితనానికి అలవాటు పడిన ఆమె తొలుత బాలరెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడ్డంతో పెద్దలు వారిద్దరికీ వివాహం నిశ్చయించి నిశ్చితార్థం చేశారు. దీంతో కీర్తి అతడితో శారీరకంగా కలిసి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో ఇంటి పక్కనే ఉండే శశికుమార్ అనే యువకుడి సాయంతో అబార్షన్ చేయించుకుంది. దాన్ని అడ్డం పెట్టుకుని శశి కీర్తిని బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ విషయం కీర్తి తల్లి రజితకు తెలియడంతో కూతురిని హెచ్చరించింది. దీంతో ఆమెను చంపేస్తే ఇద్దరం హాయిగా గడపొచ్చని శశికుమార్ కీర్తికి నూరిపోశాడు. దీంతో కీర్తి ప్రియుడి సాయంతో తల్లిని దారుణంగా చంపేసి శవాన్ని 3 రోజులు ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. తర్వాత శవం దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లాలోని రామన్నపాడు వద్ద రైల్వే ట్రాక్పై పడేశారు.
రజిత కనిపించకపోవడం, తల్లి ఎక్కడని బంధువులు అడిగితే కీర్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి వారు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికుమార్తో ఇంత వ్యవహారం నడిపిన కీర్తి తాను మొదటి ప్రియుడు బాలరెడ్డినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు. పోలీస్ కస్టడీలో కీర్తి మరెన్ని సంచలన విషయాలు చెబుతుందోనని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.